వేసవి సెలవులు ముగిసినా తిరుమల శ్రీనివాసుని దర్శించుకునే భక్తుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. ఈ ఏడాది జూన్లో తిరుమల వెంకన్నను గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. జూన్ నెలలో 25,26,000 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ద్వారా స్వామివారికి 128 కోట్ల ఆదాయం లభించింది. గతంలో ప్రతినిత్యం స్వామివారి దర్శనార్థం సప్తగిరులకు వచ్చే భక్తుల సంఖ్య 10,000 నుంచి 25,000 ఉండగా కాలక్రమేణా భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం సాధారణ రోజులలో 60,000 నుంచి 70,000గా ఉంది. సెలవు పర్వదినాల్లో 1,00,000కు పైగా ఉంటుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. సాధారణ రోజులలో అయితే సర్వ దివ్య దర్శనం గుండా 4 గంటల నుంచి 8 గంటల లోపు భక్తులు స్వామివారిని దర్శించుకుంటే, రద్దీ రోజుల్లో 8 నుంచి 12 గంటల లోపే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతోంది. గత నెలలో 1,26,81,805 శ్రీవారి ప్రసాద లడ్డూలను భక్తులకు విక్రయించింది. గదుల కేటాయింపులు ఏడాది 106% నమోదు కాగా స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య కూడా స్వల్పంగా పెరిగింది.